నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నేను నళిని. అమిత్ షాతో చంద్రబాబు భేటీ తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉండబోతోందా లేదా అనే చర్చ జరుగుతోంది. పొత్తు ఒక రాష్ట్రానికే పరిమితమా, రెండు రాష్ట్రాల్లో ఉండబోతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. పొత్తుంటే ఏంటి, లేకపోతే ఏంటి అనే లెక్కలు కూడా రాజకీయ వర్గాల్లో వేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాన్ని బట్టి చూస్తే చంద్రబాబు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడంతో పొత్తులపై చర్చించారనే ఊహాగానాలు వెలువెత్తాయి. తెలంగాణలో పొత్తులకే మీటింగ్ పరిమితమనే వాదన కూడా ఉంది. అసలు తెలంగాణలో టీడీపీ, బీజేపీ బలాలేంటి, కలిస్తే మారే సమీకరణాలు ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. తెలంగాణలో 2018 ఎన్నికల తర్వాత టీడీపీ అంతరించిపోయింది. ఆ పార్టీ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో కూడా 3000కు మించి ఓట్లు ఉండవు. తెలంగాణలో ప్రయోగం మొదలుపెట్టి దాన్ని ఏపీలో కొనసాగించడం అనే ప్లానే చంద్రబాబును గతంలో దెబ్బతీసింది. అసలు టీడీపీ, బీజేపీ కలిసి తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టగలరా అనేది $1 మిలియన్ ప్రశ్న. మహా అయితే సగం సీట్లకు అభ్యర్థులు దొరుకుతారేమో. ఖమ్మం లాంటి జిల్లాలో బీజేపీకి ఉనికే లేదు. అలాంటి చోట టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేసినా ఉపయోగం లేదు. మహా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 నియోజకవర్గాల్లో కాస్త ప్రభావం ఉండొచ్చు. ఫైనల్గా విపక్షాల ఓట్లు చీలితే బీఆర్ఎస్కే లాభమవుతుంది. తెలంగాణలో గ్రామస్థాయిలో టీడీపీకి ఉన్న క్యాడర్ను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికిప్పుడు సొంతంగా క్యాడర్ను తయారు చేసుకోవడంలో ఇబ్బందులు ఉండడం వల్లే టీడీపీ వైపు మొగ్గు చూపుతోందనే అభిప్రాయం ఉంది. అయితే టీడీపీకి తెలంగాణలో గతంలో ఉన్న ఓటు బ్యాంక్ ఇప్పుడు లేదు. తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు ఎప్పుడో బీఆర్ఎస్కు వెళ్లిపోయింది. ఆ ఓటు బ్యాంకు మళ్లీ వెనక్కొచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు. గెలవని పార్టీకి ఎందుకు ఓటేయాలని సదరు ఓటు బ్యాంకు భావిస్తోంది. ఓటు వృధా చేసుకోవడం ఎందుకనే ఆలోచన కూడా ఉండొచ్చు. టీడీపీ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ అయ్యాక 2 జీహెచ్ఎంసీ, 2 అసెంబ్లీ, 2 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇంతకాలం అయ్యాక ఓటు బ్యాంక్ మళ్లీ వెనక్కి రావాలంటే గట్టి కారణం ఉండాలి. అలాంటి కారణం ఏదీ ఇప్పుడు కనిపించడం లేదు. టీడీపీ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్కు ఏ స్థాయిలో షిఫ్ట్ అయిందంటే, కూకట్పల్లి లాంటి చోట కమ్మ సామాజిక వర్గ అభ్యర్థిని టీడీపీ నిలబెట్టినా గెలవలేకపోయింది. కూకట్పల్లితో పాటు శేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్ లాంటి చోట్ల కూడా ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగింది. తెలంగాణలో టీడీపీ నుంచి మొదట నేతలు, తర్వాత క్యాడర్ బీఆర్ఎస్కు వెళ్లిపోయారు. చివరగా ప్రజలు అటే వెళ్లారు. ఏతావాత తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తు ఫలించదు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే శక్తి టీడీపీకి లేదు. తెలంగాణలో టీడీపీతో పొత్తు వద్దని మొన్నటి వరకు టీబీజేపీ కూడా కోరుకుంది. పొత్తు పొడిస్తే 2018లో కాంగ్రెస్ పరిస్థితే పునరావృతమవుతుందని భయపడింది. సందేహం బండి సంజయ్ లాంటి వాళ్ళకు ఉంది. రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఏదో ప్రయోజనం కోసం తెలంగాణలో పొత్తు పెట్టుకుంటామంటే దానికి ఒప్పుకుంటే ఎట్లా అనేది కూడా 2 రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ కూడా ఉంది. అయితే కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ మారింది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఓ ప్రయత్నం చేద్దామని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈ పొత్తుతో ఉపయోగం ఉండదనే విశ్లేషణలు ఉన్నాయి. టీడీపీ విషయానికొస్తే పొత్తు ప్రభావం ఏపీ పైన పడుతుందని, అసలుకే మోసం వస్తుందనే వాదన కూడా లేకపోలేదు. బీజేపీ నుంచి ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పొత్తు ఊహాగానమేనని తేల్చేశారు. సెంట్రల్ పార్టీ రాష్ట్ర పార్టీ నడకుండా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోదు. రాష్ట్ర పార్టీకి చెప్తుంది. రాష్ట్ర అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు కాబట్టి అది ఇండికేషన్. మిగతా ఇవన్నీ ఊహాగానాలు ఏవైతున్నాయో ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళు సోషల్ మీడియాలో లేకపోతే ప్రైవేటు ఛానల్స్ వచ్చినాయి కాబట్టి ప్రైవేట్ ఛానల్స్ ద్వారా అనేక రకాలుగా ప్రచారం కల్పించవచ్చు, ప్రచారాలు రావచ్చు, ప్రచారం జరగవచ్చు. కానీ మా పార్టీ క్యాడర్లో స్పష్టత ఉంది, నాయకులలో స్పష్టత ఉంది. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో ఏ రకమైనటువంటి పొత్తు లేదు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో టీడీపీ కాస్త యాక్టివ్ అయింది. క్యాడర్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. టీడీపీ క్యాడర్ కూడా బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేదనే వాదన ఉంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. కర్ణాటక ఫలితాల తర్వాత పొత్తులు బీజేపీకి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తులు అవసరమా అనే చర్చ కూడా మొదలైంది. తెలంగాణలో ఒంటరిగా ఎన్నికలకు వెళితే బలం సరిపోదనే ఆలోచనలో ఉన్న స్థానిక కమలం నేతలు టీడీపీతో పొత్తు మంచిదే అని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా సీన్ కనిపిస్తోంది. అది మారిపోయి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారాలని కాషాయ దళం భావిస్తోంది. అలా జరగాలంటే టీడీపీ కూడా తమతో కలిసి వస్తే మంచిదే అని స్థానిక నేతలు అనుకుంటున్నారని సమాచారం. బీజేపీ హైకమాండ్ పెద్దలు మాత్రం తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగి ఏపీలో మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవచ్చని అనుకుంటున్నట్లు సమాచారం. బీజేపీకి ఇప్పుడు ఏపీ కంటే తెలంగాణనే ప్రాధాన్యత ఇస్తోంది.
అక్కడ ఆ పార్టీ ఎదిగేందుకు ఇది సరైన అవకాశంగా భావిస్తోంది. ఈ సమయంలో హైదరాబాద్ సిటీతో పాటు పొరుగు జిల్లాల్లో టీడీపీ బలం గురించి ఈ సమావేశంలో మరోసారి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏపీలో బీజేపీ సహకరించాలని చంద్రబాబు ప్రతిపాదించారని సమాచారం. బీజేపీ టీడీపీ పొత్తు ద్వారా బీఆర్ఎస్ పైన ప్రభావం గురించి ప్రాథమికంగా చర్చ చేశారని చెబుతున్నారు. ముందు తెలంగాణ గురించి ఆలోచన చేసి ఆ తర్వాత ఏపీ గురించి చూద్దామంటూ ఎక్కడా పొత్తు సంకేతాలు ఇవ్వలేదనే వాదన కూడా ఉంది. తెలంగాణలో పొత్తు బీజేపీకి అవసరం కాగా ఏపీలో పొత్తు టీడీపీకి అవసరం. టీడీపీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పెద్దగా పనిలేదు. ఆ పార్టీ ఆసక్తి అంతా ఏపీపైనే. అందుకే తెలంగాణలో బీజేపీకి మద్దతిస్తే ఏపీలో తమకు ఉపయోగపడుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీని కేవలం తెలంగాణకే పరిమితం చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో చోటు చేసుకున్న పరిణామాల తరుణంలో ఎన్నికల సమయంలో మరోసారి పొత్తు ద్వారా ప్రజల్లోకి వెళితే ఎటువంటి ఫలితం ఉంటుందనేది రెండు పార్టీల నాయకత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏపీలో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. టీడీపీ క్యాడర్ సింగిల్ గానే వెళ్దామంటోంది. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పొత్తుకి సై అంటే వర్కౌట్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. తెలంగాణలో వర్కౌట్ కాని టీడీపీ బీజేపీ పొత్తు ఏపీలో అసలుకే ఎజరు తెచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏపీ ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్ర విభజనకు సహాయపడిందనే కోపం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారనే ఆగ్రహం ఉంది. విభజన హామీలేవీ నెరవేర్చలేదనే అసహనంతో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడంపై కూడా అసంతృప్తి ఉంది. అసలే ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రం. గత ఎన్నికల్లో నోటాకి వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. ఇక కొత్తగా ఏర్పడిన వ్యతిరేకతని లెక్కలోకి తీసుకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇలాంటప్పుడు బీజేపీని కలుపుకుంటే టీడీపీకి నష్టమని ఆ పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. క్యాడర్ అభిమతానికి విరుద్ధంగా చంద్రబాబు వెళితే 2018 తర్వాత 2019లో తగిలే దెబ్బే మళ్లీ తగలొచ్చు. అసలు టీడీపీ క్యాడర్ క్లీన్ స్వీప్ చేస్తామనే ధీమాతో ఉంది. అలాంటప్పుడు పొత్తులెందుకనే చర్చ కూడా జరుగుతోంది. 2014లో టీడీపీ సపోర్ట్తో ఏపీలో 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2019లో 0 దగ్గరే ఆగిపోయింది. స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం మరీ తీసికట్టుగా ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ జోరు చూపించింది, కానీ బీజేపీ ప్రభావం శూన్యం. ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే సీట్ల సర్దుబాటు ఎలా అనేది కూడా చూడాల్సింది. బీజేపీకి 10 నుంచి 15 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. జనసేనకు 30 నుంచి 35 సీట్లు ఇవ్వాల్సి రావచ్చు. ఓవరాల్గా 50 సీట్లు మిత్రపక్షాలకు వదిలేయాలి. అంటే టీడీపీకి మిగిలేది 125 సీట్లే. ఈ 125 సీట్లలో పోటీ చేసి సింగిల్ మెజారిటీ 88 సీట్లు గెలవడం అంత తేలిక కాదు. ఇది చాలా తలనొప్పి సృష్టిస్తుంది. 125 సీట్లలోనే 88 నుంచి 90 సీట్లు గెలవడం చాలా కష్టం. ఓ రకంగా కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ కలిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అయితే పాల్పోసేట్టు అవుతుంది. కొందరు ఏపీ బీజేపీ నేతలు కూడా టీడీపీతో కలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజలు వైఎస్ఆర్సీపీ పోవటానికి భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రం బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏపీలో 2014 పొత్తుల ఫార్ములా మరోసారి అమలు చేయాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జనసేనాని స్పష్టమైన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయమని ప్రకటించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖాయమవుతుందని స్పష్టం చేశారు. ఇదే అంశంపైన బీజేపీ ముఖ్య నేతలతో పవన్ మంత్రాంగం నడిపారు. ఓట్లు చీలకుండా ఉండాలంటే 2014 కాంబో రిపీట్ కావాలనేది పవన్ కోరిక. మా మిత్రపక్షమైన బీజేపీతో కూడా కూర్చొని మాట్లాడతాను, దీని మీద తెలియజేస్తాను. మిగతా అన్ని పార్టీలు, ఎందుకంటే ఇది ఈరోజు కొత్తది కాదు. ఎమర్జెన్సీ టైంలో కూడా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానీ, జనసంఘ్ కానీ, ఇప్పుడు బీజేపీ కానీ, ఇంక్లూడింగ్ డయామెట్రికల్ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కూడా సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి. కానీ ఇది నెగటివ్ రిజల్ట్ ఇచ్చే ప్రమాదం ఉంది. బీజేపీని, టీడీపీని కలపడానికి సీఎం రమేష్, సుజనా చౌదరి మరికొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అమిత్ షాతో బాబు మీటింగ్కు వీళ్లు రాయబారం నడిపారు. వీళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం రెండు పార్టీల పొత్తును కోరుకుంటున్నారు. ఈ పద్మవ్యూహంలో చంద్రబాబు ఇరుక్కుపోయారు. ఎలా బయటపడతారో చూడాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటివరకు టీడీపీతో కలిసేందుకు బీజేపీ నేతలు ససేమిరా అన్నారు. కానీ సడన్గా మార్పు మొదలైందనే చర్చ జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఇప్పుడు బీజేపీ కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతోందనే ప్రచారం ఉంది. పొత్తుల విషయంలో కొత్త అంశాలు తెరమీదకు రావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పొత్తుతో బీజేపీకి కొత్తగా ఉరిగేదేమీ ఉండకపోగా టీడీపీకే నష్టం అనే వాదన వినిపిస్తోంది.
ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీతో పొత్తు తెంచుకున్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో జతకడితే జనం ఎలా ఒప్పుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్న. గతంలో క్యాడర్ మూడ్కు భిన్నంగా వెళ్లి దెబ్బతిన్న చంద్రబాబు ఇప్పుడు పబ్లిక్ మూడ్కి భిన్నంగా వెళ్లే సాహసం చేస్తారా అనేది తేలాలి. పవన్ కళ్యాణ్తో తమ పొత్తు కొనసాగుతుందని ఏపీ బీజేపీకి క్లారిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా టీడీపీని కూడా కలుపుకోవాలనేది పవన్ ప్రతిపాదనగా చెబుతున్నారు. ఎవరితో కలవాలి, ఎవరితో వద్దు అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందనేది ఏపీ బీజేపీ నేతల మాట. ఎవరి వాదన ఎలా ఉన్నా అంతిమంగా ప్రజాభిప్రాయం ముఖ్యం. ఎందుకంటే ఓట్లేయాల్సింది ప్రజలే. వారి అభిమతానికి విరుద్ధంగా వెళితే టీడీపీకి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. 2014లో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్పై ఏపీ ప్రజలకు ఎంత కోపం ఉందో కొన్నాళ్లుగా బీజేపీ పైన అంతే కోపం. ఇంకా చెప్పాలంటే అంతకు మించిన కోపం ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనను పూర్తిగా కొట్టిపారేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా బీజేపీ ఏపీకి మేలు చేయకపోగా నష్టం చేకూర్చే ప్రయత్నాలు చేస్తోందనే అభిప్రాయం ప్రజల్లో బలపడింది. 2019 ఎన్నికల్లోనే బీజేపీకి బుద్ధి చెప్పిన ఏపీ ఓటర్లు ఈసారి కాస్త కరుణైనా చూపిస్తారా అనేది అనుమానమే. జగన్ సర్కార్పై వ్యతిరేకత పెరుగుతోందని, అధికారంలోకి వచ్చేస్తామని టీడీపీ లెక్కలేసుకుంటోంది. అలాంటప్పుడు పొత్తులు పెట్టుకుని అనవసర తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకనే చర్చ గట్టిగా జరుగుతోంది. కొందరు నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీడీపీ బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్నా చంద్రబాబు మాత్రం పబ్లిక్ పల్స్ పట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే గతంలో మాదిరిగా దెబ్బ తగులుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ క్యాడర్ కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతోంది. పొత్తుల విషయంలో 2018లో చేసిన తప్పే బాబు మళ్లీ చేయబోతున్నారా? పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడతారు? సఖ్యతగా ఉండడానికి, డైరెక్ట్గా పొత్తు పెట్టుకోవడానికి చాలా తేడా ఉందనే వాదన వినిపిస్తోంది. మరి బాబు ఏం చేయబోతున్నారు? చంద్రబాబు పొత్తుల చరిత్ర చూస్తే 2018లో అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ మళ్లీ అదే కాంగ్రెస్తో చేతులు కలపడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అందుకే నెగటివ్ రిజల్ట్ వచ్చింది. ప్రయోగం తెలంగాణలోనే చేసినా దాని ప్రభావం ఏపీపైనా పడింది. అక్కడ అధికారం పోయింది. 2018లో క్యాడర్కు ఇష్టం లేకుండా కాంగ్రెస్తో పొత్తు వికటించింది. ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉంది. క్యాడరు వద్దంటోంది. అయినా పొత్తు పెట్టుకుంటే దెబ్బతినే ప్రమాదం ఉంది. జగన్ వెనుక బీజేపీ ఉందని ప్రచారం జరుగుతున్నా అక్కడ పరిస్థితి వేరు. వైసీపీ బీజేపీ ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. అది ఒక అగ్రిమెంట్ మాత్రమే. ఇక్కడ జగన్ బీజేపీకి దాసోహం కాలేదు. కానీ చంద్రబాబు అవుట్రైట్గా పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు ఎలా చూస్తారనేది ఆలోచించుకోవాలి. పొత్తుతో జగన్ బీజేపీ మధ్య ఉన్నదాన్ని పోల్చలేం. అక్కడ జగన్ కేంద్రంతో సఖ్యతతో ఉంటున్నారు, అంతే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ బీజేపీకి సహకరించారు. రాజ్యసభలో కీలక బిల్లుల విషయంలో మద్దతిచ్చారు. పరిమళనత్వానికి ఎంపీ సీట్ ఇచ్చారు. ప్రతిగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకుంటున్నారు. ఇది కేవలం ఓ అగ్రిమెంట్ మాత్రమే. జగన్ ఎక్కడా బీజేపీకి దాసోహం కాలేదు. అందుకే జగన్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారం పెద్దగా వర్కౌట్ కావడం లేదు. జనం కూడా పట్టించుకోవడం లేదు. కానీ టీడీపీ బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుంటే మాత్రం అది మరో చారిత్రక తప్పిదం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఓ రకంగా పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. రాజకీయ అవసరాలు, ప్రజాభిప్రాయం, క్యాడర్ అభీష్టం, ఎన్నికల సమీకరణాలు, సీట్ల సర్దుబాటు, ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సింది. ఒక్కో చిక్కుముడిని ఒడుపుగా విప్పుకుంటూ బయటపడాల్సి ఉంది. గతంలో పొత్తులు పెట్టుకున్న పరిస్థితులు, వచ్చిన ఫలితాల్ని బేరీజు వేసుకుంటే మరింత విలువైన అనుభవాలు గుర్తొస్తాయి. అప్పుడు పొత్తులపై సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. 2024లో అధికారం లక్ష్యంగా పావులు కదుపుతున్న చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతున్న విషయం. టీడీపీ పొత్తు నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో కంటే ఆ పార్టీ క్యాడర్లోనే ఎక్కువ చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అని క్యాడర్ కలవరపడుతోంది. ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకొచ్చే పరిస్థితి ఉన్నప్పుడు పొత్తులెందుకు, ఎవరికో సీట్లివ్వడం ఎందుకు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. బీజేపీని గతంలో తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పుడు ఏ కారణం చెప్పి పొత్తు పెట్టుకుంటారనే ప్రశ్న టీడీపీ క్యాడర్ను వేధిస్తోంది. గతంలో ఏమీ చేయని బీజేపీ ఇప్పుడు కొత్తగా ఏం చేసిందని, గతంలో నచ్చని మోడీ విధానాలు ఇప్పుడెందుకు నచ్చుతున్నాయనే ప్రశ్నలకు జనానికి సమాధానం చెప్పడం అంత తేలిక కాదనే అభిప్రాయం కూడా ఉంది. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతతో టీడీపీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారని ఆ పార్టీ క్యాడర్ గట్టిగా చెబుతోంది. ఈ సమయంలో ఎలాంటి రిస్క్ చేయకూడదని కోరుకుంటోంది. ఇదే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కొనసాగించాలంటోంది. కొందరు నేతలు కూడా బీజేపీతో పొత్తు వద్దంటున్నట్లు సమాచారం. మరి చంద్రబాబు చివరిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. చంద్రబాబు పొత్తుల విషయంలో ప్రతి ఎన్నికకు నిర్ణయాలు మార్చేస్తుంటారు. దానికి రాజకీయ అవసరాలే కారణమని చెప్పినా పదవుల కోసమే అలా చేస్తున్నారనే వాదనకు అవకాశం ఇస్తున్నారు. 2014లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 2018లో వర్గశత్రువు అయిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది.
ఎప్పుడూ ముఖం చూడని వాళ్లతో చంద్రబాబు చేతులు కలిపేశారు. ఇది జనం జీర్ణించుకోలేకపోయారు. ఏ సోనియా గాంధీ, ఏ కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్ని విచ్ఛిన్నం చేశారో, ఆంధ్ర ప్రజలు నిత్యం అసహ్యించుకునే కాంగ్రెస్ పార్టీని ఆయన ఊహకందనంత వేగంతో వెళ్లి కౌగిలించుకున్నారు. అందుకు ఏవేవో కారణాలు చెప్తారు. చేతులు కాలాక ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సొచ్చిందని చివరకు వివరణ ఇస్తారు. చంద్రబాబు నాటి కాంగ్రెస్ మైత్రిని జనం జీర్ణించుకోలేకపోయారు. అది జనం మనోభావాలకు సంబంధించిన విషయంగా బాబు గుర్తించలేకపోయారు. తన రాజకీయ అవసరమే ముఖ్యమనుకున్నారాయన. దాని ఫలితమే 2018లో తెలంగాణలో, 2019లో ఏపీలో దారుణ ఓటమి. టీడీపీ శ్రేణులు అంగీకరించకపోవచ్చు, కానీ 2019 దారుణ ఓటమికి అసంబద్ధ రాజకీయ సంపర్కం కూడా ఓ కారణం. జనం వ్యతిరేకించే శక్తులతో నాయకులు కలవడం జనం జీర్ణించుకోలేరు. తన నిర్ణయాలకు బాబు రకరకాల సామాజిక కారణాలు చూపిస్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పక్కన నిలబడ్డాడు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పార్టీలను ఐక్యం చేసే నాయకుడు తానే అన్న రీతిలో చంద్రబాబు వివరించాడు. ఇది 2019కు ముందు. అక్కడ కట్ చేస్తే సీన్ ఎన్నికల రిజల్ట్స్. టీడీపీకి 23 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 సీట్లు, జగన్ పరోక్షంగా బీజేపీతో మైత్రి, అన్నీ అయిపోయాయి. అంతకుముందు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ ఓకే అన్నారు. మళ్ళీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నష్టమవుతుందో అని ప్యాకేజ్ పక్కకు పెట్టి మాకు హోదానే కావాలన్నారు. ఒకప్పుడు హోదా అడిగిన వారిని, ఉద్యమాలు చేసేవారిని జైల్లో అరెస్టులు చేసిన తెలుగుదేశం పార్టీ హోదా కొరకు మేమే పోరాడతామన్నారు. సో ఇద్దరు జగన్, చంద్రబాబులు పోటీపడి అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎన్డీఏ మంత్రివర్గం నుంచి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారనే కారణాన బయటకు వచ్చారు. ఇప్పుడు మరి ఎన్డీఏలో చేరటానికి ఏంటి ప్రాతిపదిక? ప్రత్యేక హోదా ఇచ్చిందా బీజేపీ? విభజన హామీలు అమలు చేసిందా? రైల్వే జోన్ ఇచ్చిందా? పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇచ్చిందా? దుగ్గరాయపట్నం పోర్ట్ ఇచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చిందా? విజయవాడ, విశాఖ మెట్రోలకు సహకారం ఇచ్చిందా? టీడీపీ 40 ఏళ్ల పార్టీ. ఆ పార్టీ పుట్టుక నుంచి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ. అలాంటి పార్టీ తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజల్ని, జాతిని ప్రభావితం చేస్తుంది. 2019 వచ్చేసరికి చంద్రబాబు బీజేపీ, జనసేనలను రెండింటినీ వదిలేశారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేసినట్టు 2019లో మోడీని, బీజేపీని నానా తిట్లు తిట్టారు. ఏకంగా మోడీపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఐ హ్యావ్ ఫ్యామిలీ, యూ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ అంటూ ఎద్దేవా చేశారు. 2019లో బీజేపీ, మోడీ ప్రభంజనాన్ని అంచనా వేయలేకపోయారు. గట్టి దెబ్బతిన్నారు. ఆ తర్వాత బీజేపీ పూర్తిగా టీడీపీకి, చంద్రబాబుకి తలుపులు మూసేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఇప్పటి వరకు తెరవలేదు. చేసిన పొరపాటును దిద్దుకుని చంద్రబాబు ఆ తలుపుని తడుతూనే ఉన్నారు. జనసేన, టీడీపీ 2024లో కలిసి పోటీ చేయడం ఖాయమైపోయింది. బీజేపీ కూడా కలిస్తే కూటమి మరింత బలోపేతమవుతుందని పవన్ కళ్యాణ్ ఎప్పట్నుంచో బలంగా చెప్తున్నారు. చంద్రబాబు కూడా అందుకు వ్యతిరేకం కాదు. బీజేపీ కలిసి వస్తానంటే ఆయన కాదంటారా? ఇంతవరకు బాగానే ఉంది. కానీ 2014లో ఒకరితో, 2018లో మరొకరితో, 2024లో ఇంకొకరితో ఇలా రకరకాల రాజకీయ పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబు పొలిటికల్ క్యారెక్టర్ని దిగజార్చేస్తుంది. అంత పెద్ద నాయకుడు తన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఎప్పటికప్పుడు వాటిని మార్చిపారేయడం క్యాడర్కి, జనానికి జీర్ణం కావడం లేదు. బాబు మనసు మారినంత తేలిగ్గా జనం మారలేరుగా.